5,000 ఓట్ల కన్నా తక్కువ వచ్చింది. అంటే ఆ 5,000 ఓట్లలో సగం అటుటైనా వీళ్ళకి నికరంగా గెలిచేది ఎంతమంది ఉన్నారా అంటే 3. పెద్దిరెడ్డి సోదరులు, ఆ పెద్దిరెడ్డి అతను కొడుకు అనుకుంటారు. రెండోది ఇక జగన్ రెడ్డి గారు కొద్దిగా 10,000 దాటి మెజార్టీ వచ్చిన వాళ్ళు. ఇది ఇట్లా ఉంటే మాకు ఎందుకు జనాలు మోసం చేశారు, లబ్ధిదారులు ఎందుకు మోసం చేశారని మీరు బాధపడటం ఏదైతే ఉందో అది చాలా హాస్యాస్పదమైన బాధ. చాలా అగౌరవంగా ప్రజా ఓటుని మీరు ఇప్పుడు ఈవీఎంల గురించి మా సోదరుడు మాట్లాడు, నువ్వు ఇప్పుడు మాట్లాడితే సుఖం లేదబ్బా. కౌంటింగ్ ఏజెంట్లు ఆ ఫారాల మీద సంతకం పెట్టేటప్పుడు ఏది రిటర్నింగ్ క్యాండిడేట్ డిక్లరేషన్ ఇచ్చే ముందు సంతకాలు పెట్టినప్పుడే అవన్నీ అక్కడ అధికారికంగా నమోదు చేయాలి. చేయకపోతే మీరు డిబేట్లోకి వచ్చి లేకపోతే గొట్టాల ముందుకు వచ్చి మీరు ఎన్ని వగచ్చినా ఎంత ఏడ్చినా సుఖం లేదు. ఎలక్షన్ ఓపీ చేసుకుంటారు, అది 5 సంవత్సరాల తర్వాత వస్తుంది రిజల్ట్. ఇలా పుణ్యకరం అయిపోతుంది. నువ్వు ఎందుకు ఓడావు అంటే విధ్వంసం నుంచి విధ్వంసం. ఇందాక చెప్పిన విధ్వంసాలు ఎట్లా చెప్తారు. సాంస్కృతిక విధ్వంసం, దేవాలయాల మీద దాడి, రాముడి విగ్రహం తల తీసిన చేయటం, ఆ రథం తగలబెడతాం, ఒక్కడంటే ఒక్కడ ముద్దాయంత ఈ రోజు వరకు పట్టుకోవాలి. మతాల మీద దాడి, కొన్ని మతాల వాళ్ళైతే వాళ్ళు ఆ మతాంతీకరణ చేసేటప్పుడు చేస్తున్న దురాగతాలు, అదొక సాంస్కృతిక విధ్వంసం. అయితే ఇక రాజకీయ విధ్వంసం ఎలా వచ్చిందంటే 3 ప్రాంతాల మధ్య అసమతులతో ఉన్నట్టుగా సమగ్రత తీసుకోవాలంటగా 3 రాజధానుల పేరుతో నువ్వు చేసిన ఆ యొక్క చేష్టలు చివరికి రాజధానిలోని రాష్ట్రంగా ఈరోజు మనం పిలువబడుతుంది. ఈరోజు మన రాజధానిలోని రాష్ట్రం అదొక విధ్వంసం. తర్వాత ఈ సామాజిక విధ్వంసం ఎట్లా చేశాడంటే కులాల మధ్య చిచ్చు పెడతాం, కుల కార్పొరేషన్ పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టడం ప్రయత్నం, కాపులు నాన్ కాపుల మధ్య చిచ్చు పెట్టడం ప్రయత్నం, కాపులు కమల మధ్య చిచ్చు పెట్టడం ప్రయత్నించారు, కాపులు దళితుల మధ్య చిచ్చు పెట్టడం ట్రై చేశారు. కానీ ఇందులోనూ పాచికి పారల. ప్రాంతాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు, ఇంకా ఆర్థిక విధ్వంసం. ఇక దాని గురించి మనం అంత తక్కువ మాట్లాడుకున్నది మంచిది. నాకు రేపు వచ్చే ప్రభుత్వం ఒక శ్వేతపత్రం అడిగి కంపల్సరీ విడుదల చేయాలి. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ దశలో ఉంది, విభజన అప్పుడు ఎట్లా ఉంది, విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎట్లా ఉంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రోజు వరకు ఎట్లా ఉందనే దాని మీద ఆర్థిక స్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే రాష్ట్ర ప్రజలు కూడా కొంత అపోహ గురయ్యే ప్రమాదం ఉంది ఈ ప్రభుత్వాల పట్ల. కాబట్టి ఎందుకు ఓడిపోయాను కాదు, నిన్ను ఎవడూ ఓడగట్టలేదు, నీకు నువ్వు ఓడగొట్టున్నావు. నువ్వే చెప్పావు లబ్ధి పొందితే ఓటు